జనగణన గృహ జాబితా సర్వేకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ కోరారు. స్వీయ గణన చేసిన వారు హెచ్ అక్షరంతో ప్రారంభమయ్యే 11 అంకెల సంఖ్య అందించాలని విజ్ఞప్తి చేశారు. జనగణన గృహ జాబితా నమోదు కార్యక్రమంలో భాగంగా నల్గొండ నగరపాలక సంస్థ కమిషనర్ శరత్చంద్ర ఆధ్వర్యంలో అసిస్టెంట్ సిటీ ప్లానర్ కృష్ణవేణి, టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఆఫీసర్ రెహమాన్తో పాటు సంబంధిత ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు గురువారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా కలెక్టర్ మరియు నగర మేయర్ నివాసాలను సందర్శించి గృహ జాబితా ఎన్యూమరేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నల్గొండ నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం 349 ఎన్యూమరేషన్ బ్లాకులు ఏర్పాటు చేయగా వీటి కోసం 349 మంది ఎన్యూమరేటర్లు, మరో 17 మంది సూపర్వైజర్లు నియమించబడినట్లు తెలిపారు. జనగణన కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 26 నుండి మే 10 వరకు స్వీయ గణన, మే 11 నుండి 13 వరకు ఇంటి నెంబర్ పూర్తి చేయబడినట్లు తెలిపారు. మే 14 నుండి జూన్ 9 వరకు ఇంటింటి గృహ జాబితా ఎన్యూమరేషన్ కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలిపారు. ప్రజలు ఎలాంటి అపోహలకు గురికాకుండా అధికారులకు సహకరించాలని కోరారు. జనగణన ఆధారంగానే భవిష్యత్తులో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మౌలిక వసతులు, అభివృద్ధి కార్యక్రమాల ప్రణాళికలు రూపొందించబడతాయని తెలిపారు. అందువల్ల ప్రతి కుటుంబం ఖచ్చితంగా సమాచారాన్ని అందించి జనగణన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నగర ప్రజలు జనగణన ప్రక్రియకు సహకరించి ఇంటింటికి వచ్చే ఎన్యూమరేటర్లకు సరైన వివరాలు అందించాలని కోరారు. స్వీయ గణన పూర్తి చేసిన కుటుంబాలకు ఒక గుర్తింపు సంఖ్య వస్తుందని, ఆ సంఖ్యను తప్పనిసరిగా ఎన్యూమరేటర్లకు అందించాలని తెలిపారు. స్వీయ గణన సమయంలో ఏవైనా తప్పులు నమోదు చేసినట్లయితే ప్రస్తుతం జరుగుతున్న ఇంటింటి ఎన్యూమరేషన్ సమయంలో వాటిని సరిచేసుకునే అవకాశం ఉందని తెలిపారు. సెన్సస్ ఆపరేషన్స్ 2027కి సందర్భంగా ఈరోజు మనకు 11th నుంచి డీటెయిల్డ్ హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ అనేది మనం ప్రారంభం చేసుకున్నాము. సో దీంట్లో జిల్లా వారీగా మనము అన్ని ఎన్యూమరేటర్స్ని కూడా సిబ్బందిని కూడా నియమించి ఇంటింటికి డీటెయిల్డ్ హౌస్ లిస్టింగ్ అనేది 11th మే నుంచి స్టార్ట్ చేసుకున్నాం. సో ఇందులో భాగంగా ఈరోజు నా సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడి ద్వారా నా యొక్క హౌస్ లిస్టింగ్ ఒక బ్లాక్కి ఎన్యూమరేటర్ వచ్చి అండ్ ఎన్యూమరేటర్ సూపర్వైజర్ వచ్చి తన హౌస్ లిస్టింగ్ అనేది పూర్తి చేయడం జరిగింది. సో ఇలాగే ప్రతి ఎన్యూమరేటర్ కూడా మీ ఇంటికి రావడం జరుగుతుంది. సో మీ యొక్క వివరాలన్నీ సేకరించడం జరుగుతుంది. 33 ప్రశ్నలు కలిగినటువంటి ఈ వివరాలని వారికి ఎన్యూమరేటర్కి సహకరించి అందించాల్సిందిగా ప్రతి ఒక్క మన పౌరుణ్ణి విజ్ఞప్తి చేస్తున్నాను. దీని ద్వారా మన సెన్సస్ అనేది వేగవంతంగా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు సెల్ఫ్ ఎన్యూమరేషన్లో సెన్సెక్స్ 2027లో భాగంగా ఈ రోజు నుంచి జూన్ 10th వరకు ఎన్యూమరేటర్స్ మన ఇంటికి ప్రతి వాణిజ్య సంస్థలకు మీరు ఎక్కడ ఉంటే అక్కడికి వస్తారు. వారికి మీరు సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకున్న ఐడిని వాళ్ళకి ప్రొవైడ్ చేసే వాళ్ళు ఓకే చేసుకుంటారు. ఒకవేళ మీరు చేసుకొని లేని పక్షంలో మీకు అది అర్థం కాకపోతే ఎన్యూమరేటర్స్కి మీ సమాచారం ఇస్తే వాళ్ళే చేసి మీకు దాంట్లో పొందుపరుస్తారు. తప్పకుండా మన 48 జిల్లాల ప్రజలందరినీ కోరుకుంటున్నాను. తప్పకుండా సెన్సెక్స్ని స్వీయ గణనని తప్పకుండా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రస్తుతం ఏదైతే హౌస్ లిస్టింగ్ కార్యక్రమం దేశవ్యాప్తంగా నిర్వహించబడుతూ ఉందో దానిలో భాగంగా మన నగరంలోని పౌరులందరూ కూడా ఎవరైతే సెల్ఫ్ ఎన్యూమరేషన్ గత నెల 26వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఎవరైతే సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకుని ఉన్నారో వాళ్ళు చేసుకున్న దాన్ని వెరిఫై చేస్తూ కరెక్ట్ ఉంటే సబ్మిట్ చేయడం, ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే దాన్ని కూడా సవరణ చేస్తూ సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో ప్రతి ఇంటికి ఈ ఎన్యూమరేటర్స్, సూపర్వైజర్స్ వస్తారు. అందరూ కూడా అందుబాటులో ఉండి సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకున్నా చేసుకోకపోయినా చేసుకొని వారికి కూడా ఇప్పుడు ఈ హౌస్ లిస్టింగ్ కార్యక్రమంలో వాళ్ళ యొక్క ఎన్యూమరేషన్ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిన కోరుతున్నాం. దీనిలో భాగంగా ఏదైతే ముందుగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ 26 ఏప్రిల్ నుండి 10 మే వరకు జరిగిందో దాని తర్వాత ఈ హౌస్ లిస్టింగ్ కార్యక్రమం 11వ తారీఖు నుంచి నిర్వహించబడతా ఉంది. ఈరోజు ప్రధానంగా ముందుగా నగర ప్రథమ పౌరురాలు మేయర్ గారి ఇంటికి వెళ్ళి వారు చేస్తున్నటువంటి సెల్ఫ్ ఎన్యూమరేషన్ని ఒకసారి మనము ఎన్యూమరేటర్స్ని, సూపర్వైజర్స్ అందరం కూడా వెళ్ళి మా టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఏసీపీ గారు సంబంధిత అధికారులు కూడా వెంటరాగా మేము వెళ్ళి వారికి గతంలో చేసుకున్న దాన్ని ఒకసారి చూసుకొని దాన్ని తిరిగి రీసబ్మిట్ చేయడం కూడా జరిగింది. ఆ క్రమంలోనే జిల్లా కలెక్టర్ గారి వద్దకు, అదేవిధంగా జిల్లా జడ్జి
డిస్ట్రిక్ట్ జడ్జి గారి వద్దకు కూడా వెళ్ళి ఈ ప్రక్రియను పూర్తి చేశాం. ఇది నగర ప్రజలకు విజ్ఞప్తి ఈ సందర్భంగా చేసేదంటే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో నిరంతరంగా కొనసాగుతుంది జూన్ నెల 9వ తారీఖు వరకు. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. 2027 సెన్సస్లో భాగంగా ఈరోజు నుండి ప్రతి ఇల్లు తిరిగి ఎన్యూమరేటర్స్ అండ్ సూపర్వైజర్స్ తిరిగి ఈరోజు నుంచి గణన గృహాలని ఫ్యామిలీస్ మొత్తాన్ని సెన్సస్ చేయడం జరుగుతుంది. ఈ సమ్మర్ కాబట్టి ఎర్లీ మార్నింగ్ 7 o'clockకే మేము మీర్బాగ్ కాలనీలో స్టార్ట్ చేసాం. సర్కిల్ నెంబర్ 39, వార్డ్ డివిజన్ నెంబర్ 33. ఇక్కడ మనం ఎన్యూమరేటర్ సఫియా మేడం గారితో కలిసి సూపర్వైజర్గా, ఎందుకంటే మార్నింగ్ అవర్స్లో చల్లగా ఉంటుంది కాబట్టి వాతావరణం తొందరగా చేయడం కొరకు 7 గంటలకి మేము ప్రారంభించాం. అందరూ కూడాను దయచేసి తమ వివరాలు వచ్చిన ఎన్యూమరేటర్ గారికి అందజేస్తానని కుటుంబ సభ్యులకి మరియు బిల్డింగ్ ఓనర్స్కి తెలియజేస్తున్నాం.